కొద్ది నిమిషాల క్రితం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం, పూజలు జరిపాం. జగన్మోహన్ నాయకత్వాన ఒక సత్యమైన రాజ్యం ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటూ, అట్లాగే సకల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క క్షేమాన్ని కోరుకుంటూ పూజ చేశాం. అబద్ధాల రాజ్యంలో నిజం కోసం బతికే వాళ్ళని కాపాడమని కోరుకున్నాం. ఇప్పటికి కూడా అసలుకి కూటమి ప్రభుత్వంలో నాయకులు తిరుమలను ఒక రాజకీయ వ్యవహారాలకు పనికొచ్చే విషయంగానే చూస్తా ఉన్నారు. అక్కడ మందు మాంసం దొరుకుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. చివరికి ఇష్టానుసారం ఫోటో షూట్ జరుగుతున్నా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. అవన్నీ పోగా ఆ రోజున అక్కడికి నెయ్యి గురించి మాట్లాడారు. ఈ రోజున అందుతున్న సమాచారం ప్రకారం సిబిఐ రిపోర్టుల్లో ఇందులో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న అందరూ కూడా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతారని, అబద్ధాలు చెప్తారని, ఆ అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారని, భక్తుల మనోభావాలు ఏమైనప్పటికీ, ప్రజల బాగోగులు ఏమైనప్పటికీ వాళ్ళకి లక్ష్యం లేదని, వాళ్ళకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదని, కేవలం తమ రాజ్యాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం, జననాయకుడు జగన్మోహన్ పైన బూజుల కార్యక్రమాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నాం. నేను ఆఖరికి కట్టి పెట్టండి, సత్యం మీకు వ్యతిరేకంగా ఉంది, మీరు చెప్పివన్నీ అబద్ధాలని ఈ అబద్ధపు కుండలు పగిలిపోయే కాలం వచ్చింది. నేను అనుకుంటా ఉన్నాను నెయ్యి కల్తీగా జరిగింది, అధికారంతో మీ యొక్క బుర్రలు కల్తీ అయినాయని నేను అనుకుంటా ఉన్నాను. కనుక మీ కల్తీ అయిన బుర్రల్ని సరి చేసుకోండి, ప్రజల కోసం పనిచేయమని కోరడం దేవుని కోరాం. ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మంచి బుద్ధినిమ్మని కోరాం. కనుక దయచేసి ఇంకటి నుంచి దేవునితో ఆడుకోవడం మానేయండి. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే కోసం కృషి చేయండి. మీకు ఏదైనా అవసరం వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తగిన సూచనలు సలహాలు ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం. కొద్ది నిమిషాల క్రితమే మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇవాళ దేవదేవుని పూజ చేసి మొక్కుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దాదాపు 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఈ కూటమి ప్రభుత్వం ఈ దేవదేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవాళ అవాకులు చవాకులు పేలుతున్నారు. మనం అడిగాం ఈ సిబిఐ ఎంక్వైరీ ఇంతకుముందు అన్నారు ఏదో ప్రసాదంలో కల్తీ అయింది అని చెప్పేసి. కల్తీ అయింది అనే పదం అయితే అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ జంతు కొవ్వు కలిపారు ఈ ప్రసాదంలో అనేది ఆ మాట రావడానికే, ఉచ్చరించడానికే చాలా భయం వేస్తుంది. అలాంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నారు. మరి మనం అడిగాము సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయండి, మీరు ఈ కల్తీ ఉందా లేదా అని చెప్పేసి మనం మొత్తుకున్నాం. కానీ వేయలేదు. ఎందుకు వేస్తారు? అది వేస్తే అది నిజమా కాదా అనేది క్షుణ్ణంగా బయటకు వస్తుంది. కానీ సిట్టు ఎంక్వైరీ వేశారు. సిట్ ఎవరిది? ఆయన అధీనంలో ఉండి కూర్చోమంటే కూర్చుంటుంది, లేవంటే లేస్తుంది. అటువంటి సిట్టుతో ఇవాళ ఆ కల్తీ అయిందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి సిట్తో ఇవాళ తేల్చినారు. ఇవాళ ఇది సిబిఐ క్లియర్గా చెప్పింది ఎక్కడ కల్తీ కాలేదు అనేది. కల్తీ అయ్యేకి ఆస్కారమే లేదు. గత 5 సంవత్సరాల్లో మేము టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి క్వశ్చన్ ఏ పరిస్థితుల్లో కూడా ఆ నెయ్యి కల్తీ అయ్యేదానికి స్కోప్ లేదు. ఎందుకంటే దానికి అడుగడుగున పరీక్షలు ఉంటాయి. అడుగడుగున పరీక్షలు వేసి లాస్ట్లో మనం ఈ లడ్డు తయారీకి ఉపయోగిస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఏ క్వశ్చన్ కూడా మనకు లడ్డు కల్తీ అయ్యే ఆస్కారమే లేదు. మరి అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ ప్రత్యర్థిని ఈ విధంగా దెబ్బ కొట్టాలా అని చెప్పేసి ఎంత నీచంగా దిగజారి ఇవాళ కార్యక్రమం చేశారని చెప్పేసి అంటే మనకే సిగ్గేస్తుంది. అందువల్ల
ఇవాళకైనా ఇవాళ ఆంధ్ర ప్రజలకి అందరికీ అర్థమైంది ఏమైంది ఎందుకు అని చెప్పేసి. మరి ఏ విధంగా మనం ఈ కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ జనాల్ని మోసం చేస్తా ఉంది. మోసం చేసి ఆయన నైజమే మోసం చేసి అధికారంలోకి రావడం, దాని తర్వాత మనం మోసపోతున్నాం. ఈ విధంగా జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వం నిజం ఇవాళ బయలుదేరింది, అందరికీ అర్థమైంది. కాబట్టి ఇప్పుడైనా జనాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాం. తరతరాలుగా కోట్ల మంది భక్తుల పవిత్రంగా చూసుకునేటటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ జరిగింది, కల్తీ జరిగిందని చెప్పడాన్ని నిరసిస్తూ ఖండిస్తూ ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా కలిసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి బుద్ధి తీసుకొని రావాలనేసి తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, అబద్ధాలు చెప్పడంలో, మోసం చేయటంలో, కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డి చేస్తే ఆయన కుమారుడు రెడ్ బుక్ స్టార్ లోకేష్ గారు మరియు ఆయన పార్ట్నర్ సనాతన స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డబుల్ పిహెచ్డి చేసినారనేసి మనతో పాటు ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇక్కడ భక్తులకు మనోభావాలను దెబ్బతీసే విధంగా చివరికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక పరిపాలన చేత కాక ఇవాళ చేతులు ఎత్తేసి మతాల పేరుతోనూ ప్రాంతాల పేరుతోనూ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ సిబిఐ మీరు పెట్టినటువంటి సిట్టుతో పాటు సాక్షాత్తు సిబిఐ అధికారులు కూడా ప్రసాదంలో జంతు గోవులు కలవలేదు అనేసి నిరూపిస్తే ఏ ముఖం పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్క ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సాక్షాత్ శ్రీవారికి క్షమాపణలు చెప్పి భక్తులకు క్షమాపణలు చెప్పకుండా నిస్సిగ్గుగా ఇప్పటికి కూడా మీరు మరొక పక్కన ఫ్లెక్సీలు వేసుకొని ఇంకా కూడా మీరు అబద్ధాలు చెప్పేటటువంటి ప్రజల్లో మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారే కానీ మీ తప్పును తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చెప్పేటటువంటి అబద్ధాలని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైతే జగన్ అంటే మీరు భయం, కూటమితో కలిసి 3 పార్టీలు కలిసి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పేలురై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లేటటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. అందరికీ అర్థమవుతా ఉంది, ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఏదైతే కుటిలం చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలను తిప్పికొట్టే విధంగా సాక్షాత్ ఆ వెంకన్న స్వామిని వేడుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెచ్చి ప్రజలకు 4 మంచి పనులు చేయండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అనేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరము కూడా కలిసి ఆ వెంకటేశ్వర స్వామికి పూజలు చేయించి టెంకాయలు కొట్టడం జరిగింది. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ విచారణలో తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కానీ అలాగే చేపల నూనె కానీ ఈ కల్తీ నెయ్యిలో జరగలేదు, అది ఎటువంటి అపవిత్రం కాలేదని నిర్ణయం వచ్చింది. దాని శుభపరిణామంగానే ఈ రోజు మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మేము ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి బుద్ధి కల్తీ అయిందని ప్రజలందరూ కూడా ఈ నిర్ణయంతో నమ్ముతున్నారు. ఆయన సూపర్ 6 హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ప్రశ్నిస్తే కేసులు పెడుతూ అడిగితే జైళ్లలో పెడుతూ ప్రజలకు ఏ విధంగా కష్టాలు పాలు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పరిపాలన చేస్తా ఉన్నారో ఆయనకి ఇప్పటికైనా కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నాము. అలాగే ప్రజలందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా మేలు చేశారు. తిరుమల తిరుపతిలో ఎటువంటి కల్తీ జరగలేదని కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అపహాస్యం చేసే విధంగా మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలో కల్తీ జరిగింది, జంతు నూనెలు కలిపారని చెప్పేసి సాక్షాత్తు ఒక మంత్రివర్గంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధపు ఆరోపణ చేశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి మనం చూసిందే,
ఎందుకంటే ఆయన కుట్రకు కేర్ ఆఫ్ అడ్రస్, వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్, నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్. అదే విధంగా అతను ఏదైతే ప్రజలు నమ్మి ఓటు వేశారో ఆ ప్రజలకు శటగోపం పెట్టారు. ఆ శటగోపాన్ని ప్రజలు గమనించి గుర్తించి నిలదీస్తారనే భయంతోనే మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అవును, ఎస్, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు చైర్మన్లు, మా పార్టీ తరఫున ఇద్దరు చైర్మన్లు నామినేటెడ్ చేశారు. ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి, రెండు సుబ్బారెడ్డి గారిని. మీరు పెట్టినటువంటి కేసులో ఎక్కడైనా భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా సుబ్బారెడ్డి గారు కానీ పేరు కానీ ఎక్కడైనా ఛార్జ్ షీట్ లో ఉందా? మళ్ళీ వాళ్ళకి సంబంధం ఉంటే ఎందుకు చేర్చలేదు చంద్రబాబు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఒకటి, ఈ రోజు హిందువుల మనోభావాలని కాబట్టవు, కోర్టుల యొక్క గౌరవం నీకు కాబట్టదు. సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళింది టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. దీన్ని తేల్చండి, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పుడు ఆరోపణ, ఇది హిందూ మనోభావాలకు సంబంధించిందని చెప్పేసి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి గోతిలో చంద్రబాబు నాయుడు గారే పడ్డారు. ఎందుకు చెప్తున్నామంటే, మామూలుగా నేను సనాతన ధర్మ రక్షకుణ్ణి అని చెప్పేసి మరి ఉత్తుత్తిగా డ్రెస్ చేసుకుంటేనో లేకపోతే గడ్డం పెంచుకొని మెల్లో కరుంగలి మాలేసుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడేవాడు నువ్వు కాదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మాట్లాడు సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడండి. ఈ రోజు సెట్ ఇచ్చింది సుప్రీంకోర్టుకు పోయింది సుబ్బారెడ్డి గారు. మరి అట్లాంటి పవిత్రమైనటువంటి దేవదేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని కల్తీ చేసే ప్రయత్నం చేశారు, అపాసుపాలు చేసే ప్రయత్నం చేశారు. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఈ రోజు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారంటే కూడా ఆ దేవదేవుని కృపే. అట్లాంటిది ఆ దేవదేవుని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి చేకూరాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకంటే మీరు మీ పార్టీ పెట్టేటప్పుడు మీ నాయకుడు రామారావు గారు ఎప్పుడు కూడా మాట అనేవాడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమే. ఈ రోజు ప్రజలు దేవుళ్ళు లాంటి ప్రజల మనోభావాలను గౌరవించని నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన దయ్యం. ఈ రోజు సమాజమే దేవాలయం నమ్మినటువంటి మీ పార్టీ ఏదైతే స్థాపించారో మీకు ఈ రోజు సమాజం పట్ల ఏమాత్రం గౌరవం ఉందా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. హిందువులందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న ఈ కూటమిలో ఉన్న ముగ్గురికి కూడా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం అని ఈ రోజు నిరూపణ అయింది. ఆ కూటమిలో ఉన్న ముగ్గురికి కూడా చెంప పెట్టుబడింది సుప్రీంకోర్టు నుంచి కూడా. ఇప్పుడైనా అర్థం చేసుకోండి చంద్రబాబు గారు, అబద్ధం ఎన్నో రోజులు దాగదు. మీరు అబద్ధాలు చెప్పి ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి వాడుకుంటున్నారంటే అదే వెంకటేశ్వర స్వామి ఈ రోజు సిట్టు ద్వారా మీకు పెద్ద గుణపాఠం చెప్పాడు. దీనితో ప్రజలు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నోట వచ్చిన ప్రతి మాట అబద్ధం, ప్రతి పని అబద్ధం, ఇచ్చిన ప్రతి హామీ అబద్ధం. ఆయన చేసేది జగనన్న మీద ఎంతసేపు చేసే ఆరోపణలు మాత్రమే నిజం. జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జగనన్న మీద ఆరోపణలు చేస్తే మేమే నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నా కూడా జగనన్న మీద ఆరోపణలు చేస్తే మేమే నిరూపించుకోవాలి. ఇది ధర్మమా? తండ్రి ఏడుకొండలవాడ, ఇప్పటికైనా ఆ ముగ్గురికి మంచి బుద్ధిని ప్రసాదించి రాష్ట్రానికి ఇంకన్నా మంచి చేసే ప్రయత్నంగా వాళ్ళకు మంచి దోవ చూపించాలని, వాళ్ళకు కాకుండా ఈ నెయ్యి కల్తీ అని చెప్పినారే ఆ విధంగా వాళ్ళ బుద్ధి, వాళ్ళ మనసు కల్తీ కాకుండా భగవంతుని ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరికీ మెండుగా ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు గారికి మరోసారి బుద్ధి రావాలని ఆ కలియుగ దైవాన్ని మరీ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ రోజు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ రోజు సిబిఐ రిపోర్ట్ ద్వారా కల్తీ జరగలేదని తేల్చి చెప్పినారు. ఈ రోజు హిందువుల మనోభావాల మీద రాజకీయం చేయొచ్చా? దీన్ని ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పైపోయిందని క్షమాపణ కోరుకోవాలా రాష్ట్ర ప్రజలకి. ముందు రానున్న రోజుల్లో వీళ్ళు ఇంత కక్షపూర్వకంగా రాజకీయం చేయొచ్చా? హిందువుల మనోభావాల మీద ఇట్లా దెబ్బ తీయచ్చా? వెంటనే వీరు సారీ చెప్పాలని నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీకంఠం దగ్గర వెంకటేశ్వర స్వామి
ఆలయంలో ఈ రోజు ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి ప్రసాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వీళ్ళు క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. రాను రోజుల్లో తరిమి కొట్టే రోజు త్వరలోనే ఉందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.